తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ సమక్షంలోనే ఇదంతా స్టార్ట్ అయిందని నేను విన్నాను. ఏం జరిగింది అసలు? నాగర్ అంటే ఎవ్రీథింగ్ రికార్డెడ్ అండి. నాగర్ ఫోన్లో తను కాల్ చేసింది, అన్నీ ఉన్నాయి నాగర్. రోషన్ గారు ఇప్పుడు మీ మీద అలిగేషన్ వచ్చింది అని చెప్పి అడ్వకేట్ ఏదైనా కాల్ చేస్తే అంటే మీరు అంత అగ్రెషన్ టోన్లో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. పాపం ఆ అబ్బాయి మరి తెలుసో తెలియదో వాళ్ళకి మాట్లాడే విధానం రాదో కానీ సో నేను షాక్ అయిపోయినా. ఫస్ట్ ఎవడు వాడు ఇలా పెట్టింది, ఎవడు కేసులు పెట్టింది, ఎవడు వాడేవాడు వీడవాడు, చాలా అగ్రెషన్ టోన్ ఉంటే, చాలా హై టోన్ ఉండే. మరి నిన్న మీడియా ముందు అసలు ఏం తెలియని అసలు ఇట్లా కూర్చొని అట్లా ఉంటున్నాడు కదా. తప్పు చేసినప్పుడు మాట్లాడతారండి మీడియా. నీకేం 4 కొమ్మలు వచ్చినాయా, 4 చేతులు ఉన్నాయా? ఏదో సార్ట్అవుట్ చేద్దాం, పాప ఆవిడ తెలుసు చాలా కష్టపడి పైకి వచ్చింది అంటే అనేసరికి ఎవడైనా కష్టపడి పైకి వస్తారండి, ఊరకు రెడ్ కార్పెట్ వేస్తారండి. ఈ సింపతి డైలాగులు, ఈ సెంటిమెంట్ డైలాగులు ఎవ్వరు మాట్లాడినా చల్లవండి. నిజంగా మీ తప్పు లేకపోతే ఇక్కడ మధుని ఎందుకు ఎంటర్ చేయట్లేదు? నేను ఈ రోజు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే మంగ్లీని బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ. నేను నీ తమ్ముడికి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు. నీ తమ్ముడిని 2 లెంపకాయలు వేసి మీ తమ్ముడిని అడుగు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సింగర్ మంగ్లీ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదంలో చాలా మంది బయటకు వస్తున్నారు. నిన్న వేణు ఉడుగుల పేరు కూడా వచ్చింది కాబట్టి ఆయన కూడా బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమోషనల్ అయ్యి ఏడ్చి దీనికి నాకు సంబంధం లేదు, కావాలని నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి ఎమోషనల్ అయ్యారు. కానీ వేణు గారు క్లియర్గా చెప్పారు. విరాట పర్వం డైరెక్టర్ వేణు ఉడుగుల క్లియర్గా ఏం చెప్పారు అంటే ఇది సింగర్ మంగ్లీకి అండ్ అక్కడ అడ్వకేట్ సుబ్బుకు జరుగుతున్న విషయం కాదు, వీళ్ళ చుట్టూ తిరుగుతుంది ఇదంతా కూడా. అక్కడ బాధితులు వర్సెస్ మధు, ఇది కదా విషయం. దీన్ని డైవర్ట్ చేసి వీళ్ళ చుట్టూ ఎందుకు వివాదం తిరుగుతుంది, తన మీద తినేందుకు కేసు పెట్టింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. బట్ ఓవరాల్గా ఏమర్థం అవుతుంది అంటే తన ప్రెస్ మీట్లో కూడా అంటే మీడియాకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు కాబట్టి మీడియా నా మీద పగబట్టింది అనేది ఒకటి. మీడియా అనేది మంగ్లీ ఇంటర్వ్యూల వల్ల బతకదు. టీఆర్పీ రేటింగ్ ఆమె వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తే ఏం పెరగదు. సో మంగ్లీ నాకు కూడా మంచి ఫ్రెండే. సో అది వెనక్కి తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి ఏం పని పాట లేకుండా ఉండరు. విషయం ఏదైతే ఉందో దాని మీద 2-3 రోజులు డెఫినెట్గా నడుస్తుంది. ఇంకొకటి, బాధితులకు నేను న్యాయం చేస్తాను, బాధితుల వైపు ఉంటాను అని చెప్పింది. పంజాగుట్లో 150 నుంచి 200 మంది ఉన్నారు. పాపం తినటానికి 10 రూపాయలు 20 రూపాయలు జోబులో లేక ఇడ్లీ తినడానికి కూడా అల్లాడిపోతున్నారు. మీడియా మొత్తం ఆడే ఉంది. మరి న్యాయం చేసేవాళ్ళు ఎవరు? అక్కడ ఉండండి. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళందరూ పొలం పని చేసుకునే వాళ్ళు, బంగారం పెట్టి పుస్తెల తాళ్ళు అమ్మేసి వీళ్ళు ఏదో సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతానని చెప్పారంట, ఏదో స్కూల్స్ అంట, పబ్బులు అంట, రకరకాల పేర్లు చెప్పి సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, ఎవరో చౌహాను, మళ్ళీ మధు, వీళ్ళ ముగ్గురు కలెక్ట్ చేశారని క్లియర్గా చెప్తున్నారు విక్టిమ్స్ అందరూ కూడా. ఇప్పుడు మేమెవరో వెళ్ళి మీ మీద మిమ్మల్ని బ్లేమ్ చేయడం కాదు. ఒక్కసారి మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మీరు కేసు పెట్టి నన్ను రక్షించండి, మిగతా వాళ్ళని బెదిరించండి, అవసరమైతే చంపిస్తామని చెప్పి బెదిరించండి, వాళ్ళని బయటకు వచ్చి నిజాలు చెప్పకుండా ఉండండి అని చెప్పుకునే వాళ్ళకి, లేకపోతే చెప్పి ఆమెని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందుకెళ్తే 200 మంది విక్టిమ్స్ ఉన్నారు. అందరూ డోను, కర్నూలు, చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని నమ్మి దాదాపు 10 కోట్లు ఇచ్చామని చెప్పి వాళ్ళే వాంగ్మూలం ఇస్తున్నారు. వాళ్ళకేం కట్టుకథలు అల్లటం రాదు, లేకపోతే వాళ్ళకి ఎవరో కథ చెప్తే బయటకు వచ్చి చెప్పరు కదా. సో ఇది. బట్ ఇదే విషయం మీద ఆమె నిన్న కేసు పెట్టి అక్కడ విట్నెస్ ఎగ్జామినేషన్లో కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ పేరు మెన్షన్ చేశారు. ఆయనకు కూడా కాల్ వచ్చింది సిఐ నుంచి, ఏం జరిగిందో మీరు స్టేషన్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని. ఇప్పుడు అదే విట్నెస్ ఎగ్జామినేషన్ పేరు పెట్టిన కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్, తెలంగాణ ఫోక్ సింగింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే బ్రీత్లెస్ తెలంగాణ సాంగ్ కూడా పాడి ఎంతో ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ మన స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. ఇదే విషయం మీద చర్చించడానికి ఆయనతో మాట్లాడదాం. హాయ్ కార్తీక్. హలో అండి, నమస్తే. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఎంతోమంది విక్టిమ్స్ పాపం వాళ్ళకి ఏబీసీలు కూడా సరిగా రావు. అలాంటి వాళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, మీడియా చుట్టూ తిరుగుతున్నారు, మాకు న్యాయం చేయండి అని. ఇచ్చేటప్పుడేమో పోలీసులకు చెప్పరు, మీడియాకి చెప్పరు. ఇచ్చిన తర్వాత ఏమో మా ముందుకు వచ్చి చెప్తారు. మా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది మేము మా మీడియాలో ప్రజెంట్ చేస్తేనేమో
మమ్మల్ని ఏమో మీడియా కావాలని నన్ను బజార్ కీట్ చేస్తుంది, మీడియా అది ఇదని మీడియాని మాట్లాడతారు, ఒకవైపు పోలీసులను మాట్లాడతారు. మీ సమక్షంలోనే ఇదంతా స్టార్ట్ అయిందని నేను విన్నాను. అసలు మీరే దీనికి పెద్దరికం వహించారు, మీరే పెద్దరాయిల్లాగా దీనికి కర్త కర్మ క్రియ అని విన్నాను, కాబట్టి పోలీసులు కూడా మిమ్మల్ని పిలిచారని నేను విన్నాను. ఏం జరిగింది అసలు? పిలిచారు కానీ నేను వెళ్ళలేదు. అంటే ఒకటండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చాలా అంటే పేద బడుగు వర్గాలు వాళ్ళందరూ చాలా ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని ఇన్ని డబ్బులు వస్తే ఏదో బిడ్డ పెళ్లి చేద్దామనో, పొలం ఉందామనో, కొడుకు చదువు చెప్దామనో వాళ్ళు ఎంతో పాపం ఒక్కొక్క రూపాయి పోగు చేసి ఏదైనా రూపాయి ఎక్కువ వడ్డీ వస్తుందంటే వాళ్ళు చేస్తారు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అటువంటి కార్యక్రమంలో ఇంత పెద్ద సెటప్ ఉంది అని తెలిసినాక నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. నాకు వెరీ బిగినింగ్ నుంచి ఇష్యూ తెలుసు. అంటే చెప్పాలంటే సుబ్బు గారు ఫస్ట్ టైం కాల్ చేసింది నాకే, అంటే నా ద్వారానే తను కూడా పాపం చాలా రెస్పెక్టబుల్గా ఇక్కడ కూడా యూనో కార్తీక్ అని నా పేరు వాడలేదు. మంగ్లీ కూడా నాకు అంటే ఆల్మోస్ట్ ఒక 2016 నుంచి తెలుసు. తను అంటే ఫస్ట్ టైం నేను అమెరికాలో షో చేసినప్పుడు ఇక్కడ నాకు ఫోక్ సింగర్స్ కావాలి, అప్పుడు మూవీస్ నేను కమిటీ అప్పుడే ఫస్ట్ టైం షోస్కి వెళ్తున్నప్పుడు ఇట్లా ఫోక్ సింగర్స్ కావాలంటే మన దాము గారు ఉన్నారు కదా V6లో, అన్న మరి ఇట్లా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే మంగ్లీ బాగా పడుతుంది అంటే సరిగా తను అప్పటి నుంచి పరిచయం నాకు. సో నాతో చాలా కన్సర్ట్స్ అవి చేసిందండి, నా సినిమాల్లో చాలా సినిమాల్లో పాటలు పాడింది. ఈవెన్ విజయ్ దేవరకొండది బ్లాక్ హాక్స్ దానికి కూడా రీసెంట్గా శివమణి గారు డ్రమ్స్ ప్లేయర్ ఉన్నారు కదా, తను నేను కొలాబరేట్ చేసాం అందులో. సో అంటే మాకు ప్రొఫెషన్ పరంగా చాలా మంచిగానే ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం సుబ్బు గారు కూడా తను ఆల్మోస్ట్ ఒక 8-10 ఏళ్ళ నుంచి పరిచయం. తను అంటే నాది 505లో ఆఫీస్ ఉండే, కింద 405లో తనకి ఏదో చిన్న వర్క్స్ ఉంటే వచ్చేవాళ్ళు. తనకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, తను హీస్ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అది. సో తనకి నేను చేసిన సినిమాలో కూడా కొన్ని రోల్స్ ఇవ్వడం జరిగింది. సో తన మెంటాలిటీ కూడా నాకు తెలుసు. తనకి కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి, తను కొన్ని ఈ మైనారిటీ చాలా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగుతారు. కార్తీక్ గారు కొన్ని ఫండ్స్ ఇట్లా పిల్లలు ఉన్నారు చాలా పేదవాళ్ళు, వాళ్ళు చదువుకోవడానికి కూడా లేవు, అమ్మాయిలు ఉన్నారు హాస్టళ్ళల్లో వాళ్ళకు కూడా లేవు అంటే నేను నాకు తోచినంత నా ఫ్రెండ్స్ నుంచి నాకు ఒక ట్రస్ట్ ఉంది. సో అట్లా మాకు ఈ సర్వీస్ రిలేటెడ్గా మాకు బాగా పరిచయం ఏర్పడ్డది. సో ఇది అయిపోయాక అంటే ఈ లాస్ట్ 10-15 డేస్ నుంచి 20 డేస్ చాలామంది అడుగుతున్నారు ఎందుకులే మనం రావడం అని అనిపించింది. కానీ ఇక మొన్న సిఏ గారు కాల్ చేసి ఏం చెప్పారు? సిఏ గారు ఎందుకు కాల్ చేశారు మీకు అసలుకి? అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. సో ఇది మీది మన ఈ మంగ్లీ అనుకుంటుంది మరి కేసు ఫైల్ చేసింది, ఇట్లా నార్సింగ్లో ఒక కేసు ఒకటి యూనో అది వచ్చిందండి, అది దానికి సంబంధించింది మీ దగ్గరే స్టార్ట్ అయిందని చెప్పి అది ఉంది, విట్నెస్ ఎగ్జామినేషన్ చేయాలి అంటే విట్నెస్ ఎగ్జామినేషన్ నేను డైరెక్ట్ రావాల్సిన పని లేదు కదా, మీరు ఫోన్లో కూడా చేయొచ్చు, నేను వేరే వర్క్లో ఉన్నా. సో మళ్ళీ 2 డేస్ తర్వాత కాల్ చేసి విట్నెస్ ఇక్కడ ఏం లేదంటే జరిగింది. సరే ఇప్పుడు నేను తనకి ఏది చెప్పానో మీకు అదే చెప్తున్నాను. ఇది ఇష్యూ నాకు ఎగ్జాక్ట్లీ నాగర్ అంటే ఎవ్రీథింగ్ రికార్డెడ్ అండి నాగర్ ఫోన్లో. తను కాల్ చేసింది ఏం పెట్టింది మీకు మెసేజ్? మంగ్లీ ఒకసారి చూపిస్తారా? మెసేజ్ ఏం లేదండి, స్టార్టింగ్ లో డే 1 ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్చిలో స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ మార్చ్ 21 అండి, మార్చ్ 21 స్టార్ట్ అయింది. అయితే నేను యాక్చువల్లీ విజయవాడలో ఉన్న వేరే పని మీద. సో నాకు సుబ్బు గారు చాలా కాల్స్ చేశారు అప్పుడు 21 మార్చ్ 2026. మంగ్లీ పెట్టిందా ఫస్ట్? మంగ్లీ కన్నా ముందు సుబ్బు గారు కాల్ చేశారు. సో తను కాల్ చేసి ఇట్లా కార్తీక్ గారు ఒకసారి అంటే నేను ఎత్తలేదు, కొంచెం వేరే వర్క్స్లో ఉన్నా. అది నాకు యాక్చువల్లీ నేను వేరే పని మీద వెళ్ళిన విజయవాడ. సో అంటే మా బావగారు కొంచెం హెల్త్ బాగాలేకుండే, తర్వాత ఇంకా వేరే ఒకటి నాకు మా బామ్మర్దో పెళ్లి షాపింగ్ ఉండే, ఇంకా ఏదో టూ మెనీ థింగ్స్ ఉంటే నాకు ఒక పక్కన మళ్ళీ రికార్డింగ్స్ అయితే ఫోన్లలో అంటే టూ హెక్టిక్ ఉంది ఆ రోజంతా. సో సుబ్బు గారితో నేను చెప్పండి మళ్ళీ చేయొచ్చా మీకు అంటే, లేదండి కొంచెం ఇంపార్టెంట్ మీతోనే మాట్లాడాలి అన్నాడు. ఆయనకి నాతోనే ఏం పని ఉంటుంది ఈయనకంటే, లేదండి కొంతమంది బాధితులు నా దగ్గరకు వచ్చిండ్రు, సో వాళ్ళు అంటే బల్లగుద్ది చెప్తున్నారు మంగ్లీకి ఇన్వాల్వ్మెంట్ ఉందని, మంగ్లీకి సంబంధించిన వ్యక్తులే ఈ మనీకి సంబంధించిన కొంచెం వాళ్ళ దగ్గర చెప్తున్నారు కదా. మంగ్లీ సొంత తమ్ముడు చౌహాన్ మధు ముగ్గురు కలెక్ట్ చేశారు, వీళ్ళందరి పేర్లు ఏమన్నా అడిగితే ఓపెనింగ్ వస్తారు మేడం డైరెక్ట్. ఎగ్జాక్ట్లీ అదే నాతో కూడా అదేనారు. ఆ టైంకి మన సుబ్బు గారి దగ్గర వీళ్ళందరూ ఉన్నారు ఈ బాధితులు. నాకు ఆ విషయం తెలియదు, బాధితున్న విషయం కూడా తెలియదు. తర్వాత తను చెప్పాడు అనమాట, మీకు కాల్ చేసిన టైంకి వాళ్ళందరూ ఉన్నారండి. సో నేను ఏం చేశాను అంటే, పని చేస్తాను మీరు మాట్లాడండి డైరెక్ట్ మంగ్లీతో, నేను నెంబర్ ఇస్తాను, నేను ఒక మెసేజ్ పెడతా తనకి, నేను కొంచెం వేరే హడావిడిలో ఉన్నాను నేనంటే, లేదు కార్తీక్ గారు అట్లా బాగుండదు, మీరు మాట్లాడి నాకు కాన్ఫరెన్స్ కాల్ కలపండి అన్నాడు. సరే ఇష్యూ అంటున్నారు కొంచెం, అంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయింది కదా, మళ్ళీ తను కూడా ఎప్పటి నుంచో తెలుసు, తను కష్టపడి పైకి వచ్చింది అమ్మాయి, సరే ఏమైనా మన వాళ్ళు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి నేను వెంటనే తన కాల్ కట్ చేసి వాట్సాప్లో ఎగ్జాక్ట్లీ మీకు మార్చ్ 21వ తారీఖు మధ్యాహ్నం అరౌండ్ 2 o'clock అట్లా కాల్ చేశాను తనకి. 2 o'clockకి వాట్సాప్ కాల్ చేశాను నేను. చేస్తే తను ఎత్తలేదు, మళ్ళీ తను కాల్ బ్యాక్ చేసింది. చేసి ఇట్లా కార్తీక్ గారు ఇట్లా ఏంటంటే మీరు టెన్షన్ పడొద్దు, ఇట్లా అడ్వకేట్ అంటే మా మిత్రుడే ఎప్పటి నుంచో సుబ్బు గారు లైన్లో ఉన్నారు, చాలా మెసేజ్ ఉన్నాయి తనకి. ఆ సుబ్బు మీద చేసే అలిగేషన్ ఏంటి అసలు? ఆమె అదే అక్కడికే వస్తున్నా. సో ఇట్లా అదే అక్కడికే వస్తున్నా. సో
తన లైన్లో ఉన్నారంటే ఎవరండి తను అంది. అన్నాక ఏదో ఫైనాన్స్కి సంబంధించి మైక్రో ఫైనాన్స్ చాలా మంది దగ్గర మీరు ఏదో డబ్బులు కలెక్ట్ చేసినట్టు, మీకు సంబంధించిన డబ్బులు కలెక్ట్ చేసినట్టు బాధితులందరూ అక్కడికి వచ్చినట్ట. ఆడ కేసు ఫైల్ చేస్తున్నారు ఆయన. కేసు ఫైల్ చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవడానికి అని చెప్పి నాకు కాల్ చేశారు సుబ్బు. సో సుబ్బు గారు కాల్ చేసి, మంగ్లీ మీకు స్నేహితురాలు కదా, కొంచెం మీకు తెలుసు కదా, సో నాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నేను దీన్ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా, లేదు అంటే ఇవన్నీ ఏం చేయకుండా జస్ట్ కోర్టులో చేద్దామా, అసలు ఏంటిది నాకు అంటే నాకు తెలియాలి ఆమె గురించి అని చెప్పి కాల్ కలపమంటే నేను మీకు కాల్ కలుపుతున్నా, ఆయన కాన్ఫరెన్స్లో లేడప్పటికి, మీకు ఓకే అంటే నేను సుబ్బు గారికి కాల్ కలుపుతా అని చెప్పిన. చెప్తే తను వాళ్ళ బ్రదర్ శివ అనుకుంటా, ఐ థింక్ ఆ శివాన్ లైన్లోకి తీసుకుంది. శివాకి లైన్లోకి తీసుకున్నాక ఎప్పుడైనా ఒకటండి, ఇప్పుడు రోషన్ గారు ఇప్పుడు మీ మీద అలిగేషన్ వచ్చింది అని చెప్పి ఏదో అడ్వకేట్ ఏదైనా కాల్ చేస్తే అంటే మీరు అంత అగ్రెషన్ టోన్లో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. పాపం ఆ అబ్బాయి మరి తెలుసో తెలియదో వాళ్ళకి మాట్లాడే విధానం రాదో కానీ ఈయన కొంచెం పేదల పక్షాన అది ఉండే వ్యక్తి సుబ్బు. అంటే మనకు పర్సనల్స్ తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అయితే అదే వ్యక్తి, ఆయన నేచర్ అదే. ఈ అమ్మాయి కూడా చాలా కష్టపడి పైకి వచ్చింది, ఈమె కూడా కొంచెం మంచి కార్నరే, మంచి సాఫ్ట్ కార్నరే ఉంది. సో నేను షాక్ అయిపోయినా ఫస్ట్. అంటే ఆయన మాట్లాడి అంటే లిటరల్గా మంగ్లీ తమ్ముడు అంటే కొంచెం బూతులే మాట్లాడి ఎవడు వాడు పెట్టింది, ఎవడు కేసులు పెట్టింది, ఎవడు వాడేవాడు వీడవాడు, చాలా అది ఎక్కువ ఉందిలేండి, చాలా అగ్రెషన్ టోన్ ఉండే, చాలా హై టోన్ ఉండే. లాయర్ పరేషాన్ అవుతున్నాడు. కాదబ్బా నేను మాట్లాడేది ఏంటిదా, నిజమా అబద్ధమా తెలుసుకుందాం, అసలు నీకు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా తెలుసుకుందాం, ఒక ఆడపిల్ల కదా మనం ఎందుకు ముందే తీసుకెళ్ళడం అని చెప్తే తను అట్లా మాట్లాడుతుంది. అంటే నేను అందరు కాన్ఫరెన్స్ లో ఉన్నారు, నేను అండ్ మంగ్లీ వాళ్ళ బ్రదర్. మంగ్లీ కూడా బూతులతోనే మాట్లాడుతుంది. మంగ్లీ అప్పటికి ఇంకా అంటే కొంచెం తను అంటే స్టార్ట్ చేసింది అంటే ఎట్లా అసలు ఏంటంటే ఎవరండి అంటే ఎవరెవరితో వాళ్ళు మా పేరు వాడుకుని డబ్బులు తీసుకున్నారంటే అట్లా ఎట్లా ఉంటుందండి, అసలు అట్లా కాదు అంటే హై టోన్లే మాట్లాడలేదు, బూతులే మాట్లాడలేదు. వాళ్ళ తమ్ముడు కొంచెం ఎంటర్ అయినాక కొంచెం లాంగ్వేజ్ టోన్ పెరిగింది. మరి నిన్న మీడియా ముందు అసలు ఏం తెలియని అసలు ఎట్లా కూర్చొని ఎట్లా పెరిగింది ఆ రోజు. అంటే నేను అనేది ఏంటిది అంటే నాకు తెలియదు కదా ఫస్ట్ టైం, పాపం వీళ్ళకి ఏం సంబంధం లేదేమో అట్లా డైరెక్ట్ అట్లా అనేసరికి ఫీల్ అవుతున్నారేమో. అయినా కూడా ఒక సాఫ్ట్ టోన్లో నాకు ఒకటే విషయం, తను సుబ్బు గారు కూడా అన్నది ఏంటిదంటే ఒకసారి ఆమెతో మాట్లాడితే నిజానిజాలు తెలుస్తాయి, దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏం చేద్దాం అనేది ఒక ఆలోచన. అంటే నా దగ్గర బాధ్యతలందరూ నా ఆఫీస్ టేబుల్ దగ్గర ఉన్నారు అందరూ. అంటే నేను ఏమన్నా అంటే కాదు మంగ్లీ అది మాట్లాడే పద్ధతి అది కాదు, ఒక పని చేయి, దీంట్లో నీకు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పక్కన పెట్టు, ఒకసారి మాట్లాడి సాఫ్ట్గా ఒకసారి కలవండి, మీరు కలిసి సార్ట్అవుట్ అవుతుంది, నేను విజయవాడలో ఉన్నా, నాకు రావడానికి ఈవినింగ్ 7 or 8 అవుతుంది అంటే తనకి చాలా ఏదేదో మాట్లాడుతున్నారు లేండి వాళ్ళు. అంటే వాడేవాడో డబ్బులు తీసుకుని వాడేవాడో ఫ్యాక్టరీలు అది ఇది నాకేం సంబంధం లేదు ఏదో చాలా. అంటే నేను ఒకటి స్టార్ట్ చేస్తే అది ఎటో వెళ్తుంది. అది ఈయన సుబ్బు గారికి చెప్పిన, సుబ్బు గారు సంబంధం లేకపోతే ఈ ఫ్యాక్టరీ విషయం ఎట్లా వచ్చింది. అదే సుబ్బు గారికి ఒక మాట, నేను చాలా వేరే హడావిడిలో ఉన్న సుబ్బు గారు, పని చేయండి మీరు మాట్లాడుకోండి, సార్ట్అవుట్ చేసుకోండి, తను నాకు తెలుసు తను తెలుసు, లేదు మీకు ఏమన్నా ఒక టేబుల్ మీద డిస్కస్ చేస్తా అంటే మన ఆఫీస్కి రండి సాయంత్రం పూట అని చెప్పిన నేను. అంటే సుబ్బు గారే అన్నారు. ఇదంతా అయిపోయాక ఇక నేను ఫోన్ పెట్టేసి ఇక నా పనిలో నేను ఇక విజయవాడ నుంచి హైదరాబాద్కు 4 గంటల జర్నీ ఇక కార్లో, 1 hour బ్రేక్. ఈ 1 hour తర్వాత ఇక నాకు మంగ్లీ దగ్గర నుంచి కాల్స్ వచ్చి కార్తిక్ గారు ఇట్లా తను ప్రెస్ దగ్గరికి వెళ్తున్నారట, నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారట, ఇదట కొంచెం మీరు చెప్పండి, మీరు చెప్తే వింటారట సుబ్బు గారు అంటే నేను సుబ్బు గారికి కాల్ చేశాను. అంటే అందువేలో ఇదంతా ఫోన్లో ఇంకా అంటే ఆల్మోస్ట్ ఆ 4-5 hours జర్నీలో మొత్తం ఒక 80 to 90 calls అయినాయి మాకు, నాకు మంగ్లీకి అండ్ నాకు సుబ్బు గారి అందరికి మధ్యలో. సుబ్బు గారు క్లియర్గా చెప్పినాం, కాదంటే మీరు ఏదో ఒకటి మీరు కూర్చొని మాట్లాడి విన్నాక మీరు ప్రొసీడ్ అయితే మంచిగా ఉంటుంది కదా, మీరు ప్రెస్ మీట్ ఇదంతా ఎందుకు పెట్టినట్టు, తను యూట్యూబ్లో కూడా వచ్చినాయట కదా, ఇదంతా అయింది కదా అంటే తన వర్షన్ ఏంటంటే కార్తిక్ గారు మీరు ఫోన్ పెట్టేశాక మీ కాన్ఫరెన్స్ కాల్ అయిపోయి కాన్ఫరెన్స్ కాల్ అయిపోయి మీరు ఫోన్ పెట్టేశాక నన్ను చాలా దారుణంగా అన్నదండి. ఇప్పుడు ఎప్పుడైనా ఈమె మంగ్లీ అతన్ని చాలా దారుణంగా అన్నది అంటున్నా, నేను వినలేదు అది, ఎందుకంటే నేను ఉన్నంత వరకు అయితే చాలా హై టోన్లో ఉన్నారు వాళ్ళిద్దరు. నేను ఫోన్ పెట్టేసినాయి అంటే మీరు చూసుకోండి, ఎందుకంటే నేను సార్ట్అవుట్ చేద్దామని చెప్పి మధ్యలోకి వస్తున్నాను, బట్ అది వేరేలాగా వెళ్తుంది మ్యాటర్ అన్నాక చాలా దారుణంగా అన్నారండి. అంటే ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన యాంకర్, మీరు బాగా ప్రొఫెషన్లో ఉన్నారు, అసలు మీకు యాంకరింగే రాదు అంటే ఎట్లుంటుంది, అట్లా ఆయన వృత్తికి సంబంధించి ఒక 2 మాటలు అన్నారు ఆయన. అవునా ఈ సుబ్బుని అన్నారు, వీళ్ళు మరి ఏమన్నదో వీళ్ళ తమ్ముడు అన్నాడో తెలియదు. ఆ కాన్ఫరెన్స్ కాల్ ఎక్స్టెండ్ అయిందంటే కొంచెం నా వృత్తికి సంబంధించింది, ఏదో నేను యూట్యూబ్ లాయర్ని మీకు అంత సీన్ లేదు అన్నట్టు, లేకపోతే శేఖర్ భాష సంథింగ్ ఆ ఇష్యూలు ఏవో మీరు ఇన్వాల్వ్ అయినలో ఆ చిన్న ఇష్యూలు పట్టుకొని మీరు ఫేమ్ కోసం ఏదో నన్ను చాలా మాటలు అన్నదండి నన్ను. ఇప్పుడు ఆమె కూడా యూట్యూబ్ నుంచి వచ్చింది కదా, ఆమె కూడా చిన్న పాటలు పాడుకుంటూ ఈ స్థాయికి వచ్చింది. నేను ఆ మాట అనొచ్చు కదా నేను కూడా, బట్ నాకు సంస్కారం ఉంది, నేను అనలేదు, బట్ నన్ను చాలా రెచ్చగొట్టిందండి. నేను బాధితుల పక్షాన్నే ఉంటా, నేను పేదల పక్షాన్నే ఉంటా, వాళ్ళకి కావాల్సిన న్యాయం చేస్తా. తను ఒక మాట అన్నది, ఇంత ఇష్యూ జరుగుతుంటే ఏం చేస్తున్నారు కంప్లైంట్ చేయకుండా, లేకపోతే మీడియాకి రాకుండా అంటే నాకు టైం దొరకొద్దా అండి, నేను ఎంత బిజీగా ఉంటాను మీకు తెలుసా, నేను నిన్న ప్రోగ్రాంలో ఉన్నాను, ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ ఉంది అన్నది. నిజంగా ఈ ఇష్యూని ఇంత పర్టికులర్గా బయట వాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఆలోచిస్తే, పోలీస్ కానీ ఆలోచిస్తే, మన గద్రావాడ్స్లో
ఎందుకు పాడిద్ది? అవును, టైం తీసుకొని పాడింది కదా. గద్ర అవార్డ్స్ లో కూడా పాడించారు కదా, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. ఇంకొకటి దానికి క్యాస్ట్ అడ్డం పెడతారు ఆమె. యాక్చువల్లీ మీరు ఇందాక అన్న పాయింట్ కి యాడ్ అంతే, తప్పు చేసినప్పుడు మాట్లాడతారండి మీడియా. ఆ రోజు నేను నీకేం 4 కొమ్ములు వచ్చినాయా, 4 చేతులు ఉన్నాయా, నేను అదే అంటే బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, అది నీకు కావాల్సింది. తప్పు కదా అది, తప్పు. మాట్లాడే తీరు మార్చుకోవాలి ఎవడమైనా కానీ. ఎగ్జాక్ట్లీ, అంటే అదే నేను సేమ్ ఇదే పాయింట్ ఆ రోజు సాయంత్రం నేను 6-7 గంటల ప్రాంతంలో తను మళ్ళీ కాల్ చేసి చెప్పాను, ఓ పని చేయి, తను సుబ్బు గారు మన దగ్గరికి వస్తా అంటున్నారు ఆఫీస్కి. తను అన్నారు, సార్ మీ ఆఫీస్లో కలుస్తా నేను, తను కూడా రమ్మని చెప్పండి, అండ్ నా దగ్గర ఉన్న బాధితులందరూ అక్కడికి వస్తారు మీ దగ్గరికి, సో వాళ్ళ తరపున మధు, శివ వీళ్ళందరూ రమ్మని చెప్పండి, నేను ఒకసారి డైరెక్ట్ మాట్లాడుతూ అన్నారు ఆయన. నాకు అవసరం లేదేమో, బట్ ఇక నేను అప్పుడే వచ్చిన సరే 1 అవర్ టైమే అంటే నేను మరి తనకి మంగ్లీకి కాల్ చేసి చెప్తా ఈ విషయం అంటే, తను ఏమందంటే కార్తీక్ నేను ఎక్కడికి రాలేనండి కొంచెం, అంటే నేను అట్లా అన్ని దానికి ఇన్వాల్వ్ కాలేను, అంటే ఫ్రంట్గా నాకు చాలా పనులు ఉంటాయి, అట్లా సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నా కదా, ఇక్కడ డైరెక్ట్ అట్లా నేను వచ్చి ఇన్వాల్వ్ అవ్వలేను, కొంచెం అట్లా మాట్లాడేసరికి నాకు కూడా కాదండి చాలా ఇష్యూ పెద్దగా అయ్యేటట్టుంది, ఇప్పుడు ఇష్యూ పెద్దగైంది కదా, నేను ఎగ్జాక్ట్లీ 21వ తారీఖు నైట్ నేను అంటే ఈవినింగ్ అరౌండ్ 6-7 టైంలో అదే మెసేజ్ పెట్టా, ఇష్యూ చాలా పెద్దగా అయ్యేటట్టుంది ఇది, ఒక్కసారి నువ్వు రా మన ఆఫీస్కి రా, లేదంటే ఎక్కడైనా పర్లేదు, నేనైనా 1 అవర్ టైం ఇస్తా, వచ్చి దాన్ని సార్ట్అవుట్ చేసుకోని చెప్పిన. సుబ్బు గారు కూడా అదే అన్నారు. తను రాలేదు ఆ రోజు, రాకపోయేసరికి మళ్ళీ సేమ్ అంటే అరౌండ్ 8కి నన్ను ఒక మాట అందుతారు, కార్తీక్ గారు ఇదంతా మీరు చెవిట్ అయింది అన్నది. మీరు చెవిట్ అయిందన్నాక ఏదో గాలికి కంప మనం ఏదో తలిగించుకున్నట్టు ఏదో సార్ట్అవుట్ చేద్దాం, పాప ఆవిడ తెలుసు చాలా కష్టపడి పైకి వచ్చింది అంటే అనేసరికి ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్. కష్టపడి పైకి వస్తారండి, ఊరికి రెడ్ కార్పెట్ వేస్తారండి. అదే అంటే సరే అమ్మాయి టాలెంట్ ఎవరిదైనా కానీ అంచెలంచెలు ఎదుక్కుంటా వచ్చాం అని తొక్కేస్తున్నారంటే మిగతా వాళ్ళందరూ గాలికి వచ్చేసారా? మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడి వచ్చారు కదా. అంటే ఈ సింపతి డైలాగులు, ఈ సెంటిమెంట్ డైలాగులు ఎవ్వరు మాట్లాడినా చల్లవండి. ఇక్కడ విక్టిమ్స్ కి న్యాయం ఎలా జరగాలి, ఎగ్జాక్ట్లీ విక్టిమ్ డబ్బులు ఎలా వెనక్కి ఇచ్చేయాలి. మధు మీద ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదు? మధు ఎవరు అసలుకి? మీ తమ్ముడు మాట్లాడేది విక్టిమ్స్ చెప్తున్నారు, మీ సొంత తమ్ముడు. ఆ డబ్బులు లెక్కేసేది మా తమ్ముడు కాదని నిన్న మీడియా ముందు ప్రెజెంట్ చేశారు. మీ తమ్ముడిని, మీ సొంత తమ్ముడు ఎలా ఉంటాడో చూపించావు. ఇక్కడ ఉండేవాడు అక్కడ డబ్బులు లెక్క పెట్టేవాడు ఒకటా అని నిందించావు. మరి మీ తమ్ముడు డబ్బులు తీసుకున్నాడని విక్టిమ్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకొక మధు పేరు చెప్పొచ్చు, లేకపోతే కార్తిక్ పేరు చెప్పొచ్చు, లేకపోతే ఇంకొకటి పేరు చెప్పొచ్చు. ఎందుకు శివ అని మాట్లాడుతున్నారు? నిజంగా మీకు మీ తప్పు లేకపోతే ఇక్కడ మధుని ఎందుకు ఎంటర్ చేయట్లేదు? మధు మీద కేసు ఎందుకు పెట్టలేదు వేణుగారు అడిగారు నిన్న అదే క్వశ్చన్. నాకు కూడా అదే వచ్చింది. పొద్దున సుబ్బు గారితో మాట్లాడుతున్నప్పుడు మధు గారు కేసు అయిందా అంటే బయట ఉంది చూడండి, బయట ఒకసారి ప్లే చేయండి. నేను ఒక ఆడపిల్లని దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను, కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ, నేను కూడా ఒక జర్నలిస్ట్ గానే వచ్చాను, కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నా. ఇతనైనా వల్గర్ గా మాట్లాడింది, ఎవరైనా తమ్ముడైనా అతనైనా మాట్లాడింది. శివ అనేది బూతులు అంటే వాళ్ళనంటే ఎవడు పెట్టిండో నాకు తెలియదు, కేసులు ఆడవీడు అసలు అందరూ చెప్తే మా మీదకి ఎందుకు వస్తుందో మాకు అర్థమైతలేదు అని చెప్పి కొంచెం అడ్వకేట్ అందరం ఉన్నప్పుడు కొంచెం వేరేలా మాట్లాడేసరికి తర్వాత మంగళూరు మెసేజ్ పెట్టింది నాకు, యాక్చువల్లీ సారీ చెప్పానని చెప్పండి, నా మాట తీరే అట్లా ఉంటుంది, కార్తిక్ గారు కొంచెం ఏదో ఒకటి చేసి సార్ట్అవుట్ చేయండి అదే అన్నది. కానీ తనకు కూడా చెప్పాను నేను, సుబ్బు గారు ఇదంతా చూడంటే లేదంటే నేను ఒకసారి నన్ను కలవమని చెప్పండి, డైరెక్ట్ కలవమని చెప్పి నాకు సారీ చెప్పి దీనికి సంజాయిష్ చేస్తే నేను ఆలోచిస్తాను. ఆయన కూడా నేను కలవను, నేను బిజీగా ఉన్నా. మాట తీరుదే ఉందండి, ఎవరిదైనా అంతే ఉండదు. ఇప్పుడు మనమైనా అంతే మాట్లాడతాం, అది కాదు కదా ఇక్కడ విషయం. మెయిన్ ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు సెన్సిటివ్ ఇష్యూ ఇది. అరే ఎంతో మంది విక్టిమ్స్ బాధపడుతున్నారు, అన్ని కోట్లు ఇచ్చామని వాళ్ళు పాపం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చుట్టూ అక్కడ చిన్న హోటల్స్ లేదండి. యాక్చువల్లీ నెక్స్ట్ డే కూడా వచ్చారు వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. అంటే అరౌండ్ అంటే యాక్చువల్లీ అంటే దీని నెక్స్ట్ ఏం జరిగింది అంటే మార్నింగ్ 8 o'clock ఒక మీటింగ్ పెట్టాం అందరితోని, మంగ్లీకి తరపున వాళ్ళు రావాలి అండ్ ఇటు పక్కన సుబ్బు గారు అండ్ సుబ్బు తరపున వాళ్ళందరూ రావాలి, మన దగ్గర మీడియేషన్ అని చెప్పి ఇంకా ఆ రోజు రాలేదు తను. ఇంకా సరే ఇంకా మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇద్దామన్నట్టు సుబ్బు గారిని రిక్వెస్ట్ చేస్తే తను లేదంటే నాకు రేపు కోర్టు ఉంది, నేను పొద్దున 10కి అక్కడికి వెళ్ళాలంటే మీరు 8కి వస్తారా అని అడిగిన. 8కి వస్తా అంది అన్నాడు మన ఆఫీస్కి. సో తనకు కూడా మెసేజ్ పెడితే లొకేషన్ అంతా పెట్టాను నేను. పెట్టాక తను రెస్పాండ్ కాలేదు. ఇంకా అంటే అంతే సార్ట్అవుట్ చేద్దామంటే మరి ఇక తను రెస్పాండ్ కాలేదు. తర్వాత వెంటనే అంత మీరు చేయబట్టే ఇదంతా అయింది అని ఒక మెసేజ్ అనేసరికి సరే ఫ్రస్ట్రేషన్లో ఉందేమో, ఆమెకి ఏదో చిన్న రీసెంట్గా హిందీ సాంగ్ ఇది ప్లస్ వాళ్ళ ఫాదర్ ఏదో హెల్త్ బాగాలేదు, ఏదో మాట జారిందేమో అనుకుని సరే ఇంకా నేను మంగ్లీకి ఒక మెసేజ్ పెట్టాను, ఓ పని చేయండి మీకు సుబ్బు గారు ఎట్లా పరిచయం ఏదంటే ఇట్లా అని చెప్పినాక మన పక్కన ఇంకో ఆఫీస్ ఉంది దిశా లా ఫర్మ్ అని, నాగేశ్వరరావు పూజారి గారు చాలా పెద్ద అడ్వకేట్ ఆయన. సో సుబ్బు వీళ్ళందరూ కూడా ఆయనకు తెలుసు, ఒకప్పుడు వీళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళే. అండ్ నేను ఆయనకు చెప్తాం ఈ ఇష్యూ అంతా, మీరు ఒకసారి పొద్దున మీకు ఎనీ టైం అక్కడికి వెళ్ళండి అండ్ సుబ్బు గారిని వాళ్ళని అక్కడికి రమ్మంట, మీరు సార్ట్అవుట్ చేసుకోండి అంటే ఇక ఆ టైంకి రాలేదు 8 o'clockకి.
రాలేదు. ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ సురేష్ బొబ్బులి అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, సో ఆయనకు కాల్ చేసి మరి ఇట్లా ఇట్లా అయిందబ్బా ఇష్యూ, నేను కూడా ఇన్వాల్వ్ వదలుచుకోలేదు, చాలా పెద్దగా అవుతుంది ఆ ఇష్యూ, సో మంగ్లీకి చెప్పి ఒక్కసారి మీరు అందరు కూర్చొని సార్ట్అవుట్ చేసుకోండి, అది మీడియాకి అది వెళ్ళే ప్రమాదం ఉన్నది, అది ఎంతవరకు తప్ప కాదో ఒకసారి మీరు అందరు కలిసి కూర్చొని అక్కడక్కడ సార్ట్అవుట్ చేసుకుని మీడియాకి వెళ్ళి రోడ్లకి ఎక్కిది అంతే ఏంటి అంటే ఇంకా వాళ్ళు కూడా వినలేదు. తర్వాత కొంచెం 10:30-11 ఆ టైంలో ఇంకా వేణుడుగుల అండ్ సురేష్ బొబ్బులి, వేణుడుగుల అన్న సురేష్ తెలుసు కదా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అండ్ మంగ్లీ అండ్ వీళ్ళందరూ కలిసి వచ్చారు ఆఫీస్కి. వచ్చారు నాగేశ్వర పూజారి గారు, వీళ్ళ సుబ్బు గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. కానీ అప్పుడు కూడా కొంచెం అంటే సానుకూలంగా, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అక్కడ తప్పు జరిగిందా లేదా, నా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఈ రకంగా జరగాలి డిస్కషన్. ఇట్లా కాకుండా అంటే వాళ్ళకి ఇట్లా జరగకుండా వేరే రకంగా వెళ్ళిపోయింది, ఇగోల మీద వెళ్ళిపోయింది. అది డ్రగ్స్ పార్టీ జరిగినప్పుడు తనే కాల్ చేశారు, నాకు ఈ ఇష్యూతో సంబంధం లేదు అన్నారు. నేను లైవ్ లో తీసుకున్నాను, తను మాట్లాడింది. తర్వాత మొన్న సాంగ్ అప్పుడు కూడా ఏదో ఛానల్ వల్ల నాకు ప్రతి ఇష్యూ జరిగినప్పుడు నాకు కాల్ చేస్తారు తను, నాకేం శత్రువు కాదు, నేను పర్సనల్ గా 2-3 సార్లు ఎప్పుడన్నా బయట ఫంక్షన్ లో మీట్ అవటమే. నేను ఈ రోజు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే మంగ్లీని బ్లేమ్ చేయట్లే ఇక్కడ, నేను నాకు అవసరం లేదు కదా. సో మంగ్లీకి ఉండే స్టేటస్ మంగ్లీకి ఉంటుంది, మీడియా వాళ్ళకు ఉండే స్టేటస్ మీడియా వాళ్ళకు ఉంటుంది. నువ్వు బయట ఎలా అడుగుతావో పక్కన కనపడ్డ వాళ్ళు హో మీరు ఈ పని చేస్తారా అని దీర్ఘంగా అడిగినప్పుడు చాలా మంది తెలుస్తుంది, మన క్యారెక్టర్ ఏంటో కూడా తెలుస్తుంది ఆ టైంలో కూడా. ఇప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు నేను వేణుగుడుగల గారు మాట్లాడారు, నువ్వు ఎందుకు మధు మీద యాక్షన్ తీసుకోవట్లా, ఎందుకు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నావు అని క్లియర్గా మంగ్లీని అడిగారు ఆయన మన ఇంటర్వ్యూలో. ఎందుకు తీసుకోవట్లా మరి, మధు మీద కేసు పెట్టు, మధుని బయటకు తీసారా, నీ తమ్ముడికి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు, నీ తమ్ముడిని 2 లెంపకాయలు వేసి మీ తమ్ముడిని అడుగు, నిజంగా నీకు ఇన్వాల్వ్మెంట్ లేదు, నువ్వు ఓపెనింగ్ వస్తావంట, రిబ్బన్ కట్ చేస్తావంట, ఫిఫ్టీన్ చెప్తుంది అదే కదా. అసలు అందరిని ఒకరోజు సుమన్ టీవీకి అందరిని పిలిపించి ఇక్కడ మినీ కోర్ట్ ఏర్పాటు చేస్తే ఈ అయిపోతుంది మొత్తం వదిలేసి మొత్తం తప్పుదోవ పట్టించేసి ఇక్కడ తీసుకొచ్చారు. లేదు దీని మీద నిజంగానే మీరు ఒక్కసారి అంటే మంగ్లీ తప్పని నేను చెప్తాను అని డైరెక్ట్ చెప్పట్లేదు, అంటే అది నిరూపణ జరగలేదు కాబట్టి. మంగ్లీ నీకు నిజంగా విక్టిమ్స్కి న్యాయం చేయాలి అనుకుంటే మాస్క్ వేసుకొని అటుగా కార్లో పోయే వాళ్ళు ఎవరైనా కానీ, మంగ్లీ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే మంగ్లీ అయినా పర్వాలేదు, మంగ్లీ ఫ్యామిలీ అయినా పర్వాలేదు, లేకపోతే ఇంక మిగతా వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఒక్కసారి కారు పక్కన ఆపి ఏంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు 150-200 మంది ఎక్కడో రైతులు వచ్చున్నారు అని కనీసం వాళ్ళు వెళ్ళి అడగండి, అమ్మ ఏమైంది మీ ఇష్యూ ఏంటి, మీరు ఎట్లా ఇచ్చారు డబ్బులు అని అడగండి. అడిగితే ఒక్కొక్కడు 5 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చాం, బంగారం తెచ్చిపెట్టి ఇచ్చాము, పొలం అమ్మిన తర్వాత పంట పొలం డబ్బులు వస్తే ఇచ్చాము, ఎవరెవరికి ఇచ్చామంటే పేర్లతో సహా చెప్తున్నారు, శివ, చౌహాను, మధు, వీళ్ళ ముగ్గురు కూడా మంగ్లీ పేరు చెప్పారు. దీంట్లో శివ అనేవాడు మంగ్లీ తమ్ముడే. ఇచ్చాము మేము, మరి మేడం ఎప్పుడు వస్తారంటే మేడం రిబ్బన్ కటింగ్కి వస్తారు, డైరెక్ట్గా సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాం, ఇది జరిగింది. సో విక్టిమ్స్ అనే వాళ్ళు నిన్న ఈవినింగ్ బైట్స్ ఇచ్చిన దాకా నాకు విషయం తెలియదు కాబట్టి దీని మీద క్లారిటీగా నేను మాట్లాడలేకపోయా. నేను కూడా వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి మార్నింగ్ వెళ్ళి నేను కూడా ఒక సామాన్యులాగా వెళ్ళి నేను కూడా అడిగాను కాబట్టి, మైక్ లేకుండా అడిగాను కాబట్టి వాళ్ళు ఉన్న ప్రాబ్లం చెప్పారు. మైక్ ఉంది అనుకుంటే రకరకాలుగా కథలు చెప్తారు ఎవడైనా కానీ, మైక్ లేకుండా అడిగాను కాబట్టి నాకు విషయం తెలిసింది. 150-200 మంది న్యాయం జరగకపోతుందా, తెలంగాణ పోలీస్ కానీ తెలంగాణ ఉన్న రాజకీయ నాయకులు కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, మాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, మంగ్లీతో సంబంధం లేదు, మీకు మేము న్యాయం చేస్తాము అని చెప్పారు కాబట్టి మాకు న్యాయం జరగకపోతుందా, మా డబ్బులు ఎంత కొంత రాకపోతాయా అని చెప్పేసి అక్కడ వాళ్ళ ఆత్మనాదాలతో ఏడుస్తున్నారు. వాళ్ళ వేడుపులు వినపడితే సెలబ్రిటీ హోదా అందరం వదిలేసి ఒకసారి అక్కడికి వెళ్ళండి, ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయండి. వాడి మీద వీడి మీద కేసులు పెట్టి వాడి మీద వీడి మీద రివెంజ్లు తీర్చుకోవడానికి ఎవడ ఖాళీగా లేడు, ఎవడ కుండే పలపతి వాడికి ఉంటుంది. నీకు 10 మంది తెలిస్తే అవతలవాడికి 20 మంది తెలుస్తారు. నువ్వు గవర్నమెంట్లో సపోర్ట్ తీసుకుంటే ఇంకొక సపోర్ట్ తీసుకుంటాడు. ఎవడికి ఉండేది వాడికి ఉంటుంది. ఇక్కడ ఎవడు కూడా ఖాళీగా నువ్వు ఏదో బెదిరిస్తేనో బెదిరిపోవటానికి ఎవడు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మైండ్లో నుంచి తీసేసి బయటకు వచ్చి ముందు న్యాయం ఎలా జరగాలో చూడండి. ఎగ్జాక్ట్లీ అంతే. హౌ టు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే రియాక్ట్ అయ్యే విధానంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అడిగిన దానికి నేను కరెక్ట్ సమాధానం చెప్తే అయిపోతుంది. కొంచెం మిమ్మల్ని నేను ఓవర్ రియాక్ట్ అయ్యేటట్టు మిమ్మల్ని ట్రిగర్ చేసేటట్టు మాట్లాడితే ప్రాబ్లం వస్తుంది. ఆ రోజు తను కానీ వాళ్ళ బ్రదర్ కానీ కొంచెం సంయమనం పాటించాలి. అసలు ఇప్పుడు మా ఇక్కడ శ్రీముఖి పేరు ఎందుకు వచ్చింది? అసలు అది $1 million క్వశ్చన్. అది అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదండి, పిల్లగానికి ఆయనకి ఏం సంబంధం లేదు. ఆయన అదే పొద్దున శ్రీముఖి పేరు ఇది నాకు కూడా తెలియదండి అంటే ఒక అమ్మాయి పేరు అట్లా వాడచ్చు. తప్పు, చాలా తప్పది. ఈయన యాక్టింగ్ మాట వాస్తవమే, డెఫినెట్గా ఈయన మూవీస్లో ఆయనకు అప్పుడు చాలా పాత్రలు వేస్తున్నాడు అండ్ మంచి డాన్స్, ఈయనకు ఆర్ట్స్ మీద అంత ఉంది. కానీ ఎప్పుడు కూడా ఇట్లా ఈ రకంగా అయితే ఎప్పుడు నాకు కూడా ఎప్పుడు ఆ డిస్కషన్ రాలేదు. అదే అడిగా శ్రీముఖిది ఏంటంటే అంటే అసలు నాకు తెలియదు కార్తిక్ గారు, ప్రామిస్ నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఏం చెప్పాలనుకుంటున్నాం ఓవరాల్ గా మంగ్లీకి కానీ ఈ కేసు మీద కానీ? ఆల్రెడీ మీరు విట్నెస్ ఎగ్జామినేషన్లో ఉన్నారు కాబట్టి వాట్ యు వాంట్ టు సే?
విక్టిమ్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్పెషల్లీ? ఫస్ట్ థింగ్ మీరు ఇందాకన్నా చాలా పాయింట్ మంచిదండి అది. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే నాకు ఒకవేళ మీకు కుదిరితే విక్టిమ్స్ని అందరిని మీ దగ్గరికి తీసుకురండి ఒకసారి. మంగ్లీని అండ్ మన సుబ్బు గారిని వీళ్ళందరినీ తీసుకురండి. ఒక చిన్న మినీ కోర్ట్ ఏర్పాటు చేయండి బిఫోర్ గోయింగ్ టు. అది ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు ఆ కేసు. మీకు తెలుసు కదా మన న్యాయ వ్యవస్థ ఎట్లుంటుందో. ఎందుకంటే నాకు నాగేశ్వర పూజారి గారు మా పక్కూరే 10 ఏళ్ళ నుంచి తెలుసు. ఆయన మూవీ మన రాజు వెడ్స్ రాంబాయి కూడా వేణుగుడగల గారిని నేనే పరిచయం చేసి ఆ టీం అందరూ నాకు తెలుసు. సో ఇది కోర్టు ద్వారా వెళ్తే కొన్ని ఇయర్స్ పడుతుంది సమస్య పరిష్కారం అవ్వడానికి. ఈలోపు బిడ్డ పెళ్లికని దాచుకున్న పైసలు అటే పోతే బిడ్డ పెళ్లి కాదు, కొడుకు హాస్పిటల్ కోసం అని దాచిపెట్టుకున్న డబ్బులు అటే పోతే కొడుకు చచ్చిపోతాడు, పొలం వీళ్ళ చేతికి రాదు. సో చాలా మంది జీవితాలు బలైపోతాయి ఈ ప్రాసెస్లో. మీరు చేయదలుచుకుంటే ఒకసారి అందరిని కూర్చోబెట్టండి. ద టాప్ మోస్ట్ అంటే అడ్వకేసీ ఇందులో అడ్వకేట్లు ఉన్న కూర్చోబెట్టి, అంటే కుదిరితే ఒకసారి అందరిని తీసుకొచ్చి ఇక్కడే సార్ట్అవుట్ చేయండి అది. ఎందుకంటే మంగ్లీకి అదే రోజు నేను చెప్పాను, నువ్వు రియాక్ట్ అవుతున్న విధానం బాగాలేదు, అక్కడ కేసు ఉందని చెప్పి బాధితులందరూ అక్కడ ఉన్నప్పుడు నాకు తెలియదండి కేసు ఉందా, అయితే నేను వచ్చి మాట్లాడతా, లేకపోతే నీట్గా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అది వాడేవాడు పెట్టింది ఆ బూతులు మాట్లాడింది, ఈయన రెచ్చగొట్టి ఈయన అడ్వకేట్ వృత్తిని రెచ్చగొట్టేసరికి ఆయనే ఫీల్ అయిపోయి ఆయనే అక్కడికి వెళ్ళి బాధితులందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మీటింగ్ రాకపోయేసరికి మళ్ళీ ఇంకా ఆయన దానికి ఎక్కువ ఫీల్ అయిపోయి. ఇప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు అంటే తప్పు చేయకుండా అలిగేషన్స్ వస్తే రెస్పాండ్ అయ్యే విధానం మంచిగా ఉండాలండి. ఎగ్జాక్ట్లీ. రెస్పాండ్ అయ్యే విధానం బాగాలేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే రోజు నాకు మెసేజ్లో ఉంటుంది 70 కాల్స్ మాట్లాడాను నేను మంగ్లీతోని, ఆయనతో ఒక 30-40 కాల్స్ మాట్లాడా. మీ ముందుకు వచ్చి నాకు సారీ చెప్పి జరిగిందంతా వివరణ ఇస్తే నేను అన్ని వెనక్కి తీసుకుంటా అన్నాడు. ఒక్క మాట వచ్చి మాట్లాడొచ్చు కదా. తను కూడా నా క్లోజే, తను పాపం అంటే ఎదిగింది సరే. ఇప్పుడు తన బిహేవియర్ మెంటల్ స్టడీస్ మనకు అనవసరం, కానీ నాకు కష్టపడి పైకి వచ్చింది. ఇదంతా ఒక పేకమడిలా కూలిపోతుంది కదా ఇప్పుడు అంత సామ్రాజ్యం అంతా. ఒక్క మాట చెప్పు అంటే నేను బిజీగా ఉన్నా, నేను రాలేను, నా స్టేటస్ వేరు. పెద్దోళ్ళు అండి ఇప్పుడు కొన్ని 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా పోతేనేమో పోరాణాలు చూసుకోకుండా ఆస్తులన్నీ రాజుల ధనం రాళ్ల పాలైనట్టు అంత పెద్ద పేకమడిలాగా కూలిపోతున్నాయి. సో మన స్టేటస్లు ఇవన్నీ పరిమితం కాదు, అది ఒక్కసారి వచ్చి మాట్లాడు, సార్ట్అవుట్ చేసుకుందాం, నేను కూడా మాట్లాడుతుంటే వినలేస్తాను. ఇక తర్వాత సుబ్బు గారు కూడా తను లేదండి ఇంకా మీ చేయి కూడా దాటిపోయింది, ఇట్స్ ఓకే, నేను చేయాల్సింది చేస్తా, బాధితులందరికీ నేను అండగా ఉంటాను, నేను ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఫిలాసఫీ ఇంతే, నేను ఇట్లే ఉంటా అన్నాడు. ఇక మీరు చేయండి అని మంగ్లీ కూడా లాస్ట్ మెసేజ్ పెట్టా. ఇక నేను నా చేతిలో కూడా ఏం లేదు మంగ్లీ, నువ్వు ఇంకా వేరే సార్ట్అవుట్ చేసుకొని. నేను 2 సార్లు అవకాశం వచ్చింది, 2 సార్లు కూడా మీరు రాలేదు. అదే మెసేజ్ అదే ఉంటుంది. ఇక మీరు మరి పూజారి గారి ద్వారా వెళ్తారా ఎవరి ద్వారా వెళ్తారో మీ ఇష్టం. ఇంకా మీరు వెళ్ళండి, నా చేతిలో కూడా మెసేజ్ ఒకసారి చూపించచ్చు మీరు. 1 సెకండ్ ఇక్కడ నుంచి వస్తా. ఫస్ట్ ఇక్కడ గ్రూప్ కాల్ అంటే ఫస్ట్ తనకు కనెక్ట్ చేశాను నేను. కనెక్ట్ చేసి మీకు ఓకేనా అంటే కాన్ఫరెన్స్ కాల్ పెట్టా ఎవరికి, సుబ్బు గారికి. ఏది తనకు ఓకే అంటే తర్వాత నెంబర్ కూడా షేర్ చేస్తాను మీరు మాట్లాడకుండా. ఇంకా తర్వాత చాలా డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతుంది తను అని అంటున్నాడు. డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ప్లీజ్ స్టాప్ బై కాలింగ్ హిమ్ విత్ సమ్ నోన్ సంథింగ్ చెప్పినా నేను. సారీ చెప్పానని చెప్పు. నా మంగ్లీ ఎన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చింది మీకు? అదే అంటే లిఫ్ట్ చేయట్లేదా? నేను వేరే వర్క్లో చెప్పా కదా నేను. సారీ చెప్పానని చెప్పండి, నా మాట తీరే అట్లా ఉంటుంది, కొంచెం సుబ్బు గారికి కన్వే చేయండి అంటే నేను సుబ్బు గారి పర్సనల్గా కూడా నేను చెప్పాను. లేదా ఒక్కసారి మీరు కలవండి, కలిసి మాట్లాడండి, సార్ట్అవుట్ చేయండి, ఎందుకంటే ఆమె జీవితం ఇది అంటే. లేదు కార్తిక్ గారు మీకు తెలియదు, తను చాలా పర్సనల్గా అటాక్ చేసింది నన్ను. లాస్ట్కి ఇంకా నేను 21st మధ్యాహ్నం స్టార్ట్ అయిందండి అది ఇష్యూ అంతా. సో అయిపోయాక ఇంకా ఆ రోజు నైట్ అరౌండ్ 10:40కి ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ పూజారి సార్, తను మోస్ట్లీ హెల్ప్ చేయగలరు, నేను మ్యాక్స్ చేయాల్సింది చేసి అండ్ చేస్తున్నా, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్, బట్ మీరు వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోండి, ఇక ఇంకా నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు అని చెప్పిన. ఇక నెక్స్ట్ డే ఇంకా వేణు అన్న సురేష్ గారు వీళ్ళందరితో ఇక అది మళ్ళీ ఇక వేరేదికి వెళ్ళింది. ఓకే. సో ఎనీహౌ విట్నెస్ ఎగ్జామినేషన్లో మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారి పేరు కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ఆయన మీడియా ముందు అంటే నేను రావడానికి ఇంకో కారణం ఉందండి యాక్చువల్లీ. అంటే మరి తెలియదు ఎట్లా తెలిసిందో ఇది, కానీ నాకు యాక్చువల్లీ ఒక 2-3 డేస్ నుంచి సుబ్బు అడ్వకేట్ గారు కూడా నాకు ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ మిత్రుడు ద్వారా నేను మంగ్లీని కలిసాను, మంగ్లీతో మాట్లాడని చెప్పారు. తను చెప్పాక మరి ఎట్లా తెలిసిందో తెలియదు, కానీ మీకు ఇన్వాల్వ్మెంట్ ఉందా దీంట్లో, ఈ ఇష్యూ అయినా మీకు ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా రకాలుగా ఉంది. ఇది ఈ మీడియేషన్ ఇన్వాల్వ్మెంటా లేకపోతే ఇంకా వేరే రకంగా ఇన్వాల్వ్మెంట్ అంటే లేదంటే జస్ట్ మీడియేషన్ ద్వారానే జస్ట్ చేద్దామని ట్రై చేశాను నేను. ఇంకా ఆ మాటినకు పోయేసరికి ఇంకా నాకు ఉండే పనుల ఒత్తిడితోనే నేను ఇంకా తప్పుకున్నాను. నేను నెక్స్ట్ ఇంకా పూజారి గారికి చెప్పి వేణు గారికి చెప్పి వాళ్ళ ద్వారా. సో ఎనీహౌ విక్టిమ్స్ కి అయితే న్యాయం జరగాలని కోరుకుందాం అందరం కూడా. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. విక్టిమ్స్ నేను కూడా ఇంటరాక్ట్ అయ్యానండి. దాదాపు 130 నుంచి 150 మంది, అందరూ పొలం పని చేసుకునే వాళ్ళే. చిన్న ఆదాయం వాళ్ళకి చెప్పాలంటే 5 లక్షలు 10 లక్షలు అలా దాదాపు 8 నుంచి 10 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఈ ముగ్గురు పేర్లు కూడా ఓపెన్గా చెప్తున్నారు. ఆ ముగ్గురు వాళ్ళని వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళని కలిశారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఎవరికైనా కానీ ఈ విషయానికి పూర్తిగా అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి అని మాత్రమే మేము చెప్పగలం. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఏం చేయలేం ఇక్కడ అయినా కానీ. డబ్బులతో కోట్లతో కూడుకుంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఆ డబ్బు ఎక్కడ పెట్టారో, లేకపోతే ఎవరెవరు అకౌంట్లోకి వెళ్ళిందో, లేకపోతే క్యాష్ ఎలా తీసుకున్నారో
వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయడం తప్పితే, మంగ్లీ దగ్గరుండి న్యాయం చేయించడం తప్పితే ఇంతకన్నా వేరే సొల్యూషన్ లేదు ఈ కేసుకి. ఎనీహౌ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు కూడా కొంచెం జస్టిఫికేషన్ అయ్యేటట్టు చూడండి అందరికి. మందేం లేదండి, వాళ్ళ చేతుల్లోనే ఉంటది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ కోర్ట్స్ అని చాలా ఉన్నాయి కదా, సో మీరు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం పర్సనల్ గా అందరిని ఒక దగ్గర జమ చేసి మాట్లాడగలిగితే బెటర్ అండి. చెప్పాం, మా టీం కూడా చెప్పాం, ఆ విక్టిమ్స్ వీళ్ళు బయటకు వస్తే కదా పాపం వాళ్ళకి న్యాయం జరిగితే ఇక్కడ సుబ్బు గారు మంగ్లీ గారు ఇదంతా ఇది మ్యాటర్ కాదు, పేద ప్రజలకు న్యాయం జరగాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.